నమస్తే, మా క్వాల్ స్టోర్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ద్రుపదుడు గురించి తెలుసుకుందాము. రాకుమారుల గురుకుల వాసం పూర్తి అయినందున భీష్ముడు ద్రోణాచార్యుడికి గురుదక్షిణగా అపరిమితమైన ధన వస్తు వాహనాదులు ఇచ్చి గొప్పగా సత్కార్యం చేశాడు. అంతటా ద్రోణుడు తన శిష్యులైన కౌరవులను పాండవులను పిలిచి ఇలా అన్నాడు: రాకుమారుల్లారా, మీ తాతగారు నన్ను గొప్పగా గౌరవించారు. కానీ ఇంతకాలం మీరు నా దగ్గర విద్య నేర్చుకున్నందుకు గురుదక్షిణగా మిమ్మల్ని నేనొకటి కోరదలిచాను అని అన్నాడు. వెంటనే కౌరవులు పాండవులు, ఆచార్యవర్య, మీరు కోరే గురుదక్షిణ ఏమిటో మాకు సెలవియ్యండి, తక్షణం తెచ్చి ఇస్తామని అన్నారు. అప్పుడు ద్రుపదుడు తనకు చేసిన పరాభవాన్ని మనసులో తలుచుకుని, రాకుమారుల్లారా, పాంచాల రాజైన ద్రుపదుణ్ణి యుద్ధంలో ఓడించి అతన్ని పట్టి నా దగ్గరకు తీసుకురండి, ఇదే నేను కోరే గురుదక్షిణ అని చెప్పాడు. వెంటనే దుర్యోధనుడు, అతని తమ్ములు కర్ణుడు మున్నగు వారంతా ఇదెంత పని, క్షణంలో ద్రుపదుణ్ణి పట్టి తెచ్చి మీకు అప్పగిస్తాము అని పలికారు. వారంతా వీరాలాపాలు పలుకుతూ పెద్ద సైన్యం తీసుకుని ద్రుపదరాజు పైకి యుద్ధానికి వెళ్ళారు. ద్రోణుడు పాండవులు కూడా బయలుదేరి పాంచాల దేశం చేరుకున్నారు. అయితే అర్జునుడు ద్రోణుని చూసి, గురుదేవా, కౌరవులు ప్రగల్భాలు పలికారు కదా, అజేయుడైన ద్రుపదుణ్ణి పట్టి తేవడం వారి వల్ల కాదు, అయినా వారిని ప్రయత్నించనివ్వండి, ఆ తర్వాత మేము వెళ్ళి ద్రుపదరాజుని పట్టి తెస్తాము అని చెప్పాడు. ద్రోణుడు పాండవులు నగరం వెలుపల ఒకచోట మకాం చేసి ఉన్నారు. దుర్యోధనుడు తన సేనతో వెళ్ళి ద్రుపదుడి నగరాన్ని ముట్టడించాడు. కౌరవులు తన పైకి యుద్ధానికి వచ్చినట్లు తెలియగానే ద్రుపదరాజు రోషకాయితలోచనుడై పెద్ద సైన్యంతో వచ్చి కౌరవుల్ని ఎదిరించాడు. అప్పుడు కౌరవులకు ద్రుపదుడికి గొప్ప యుద్ధం జరిగింది. అయితే వీరుడు పరాక్రమశాలి అయిన ద్రుపదుడి దాటికి కౌరవులు ఆగలేకపోయారు. పాంచాల రాజు అత్యద్భుతంగా యుద్ధం చేసి కౌరవ సేనలను చికాకు పరిచాడు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మొదలైన వీరులంతా ద్రుపదుడి బాణాల వలన తీవ్రంగా గాయపడి పాలాయనం చిత్తగించారు. అంతటా అర్జునుడు గురుదేవులకు నమస్కరించి ద్రుపదుడి పైకి వెళ్ళాడు. ధర్మరాజును అక్కడే ఉండమని చెప్పి భీముణ్ణి, నకుల సహదేవులను మాత్రం వెంట తీసుకుని వెళ్ళాడు. మహావీరుడైన అర్జునుడు యుద్ధానికి వచ్చాడని తెలియగానే ద్రుపదుడు మరింత ఉత్సాహంతో సైన్యంతో వచ్చి ఎదుర్కొన్నాడు. అంతటా పాండవులకు ద్రుపదుడికి భయంకరమైన పోరు జరిగింది. భీముడు గదాదండం చేతబూని కాలాంతుకుని వలె రణరంగంలో వీరవిహారం చేశాడు. ద్రుపదుడి సైన్యం అతని ముందు ఆగలేక నలుదిశలకు పారిపోయింది. ద్రుపదుడికి అర్జునుడికి చాలాసేపు సమరం జరిగింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు గొప్ప అస్త్రాలు ప్రయోగించుకున్నారు. అయితే వీరాగ్రేసుడు ధనుర్విద్యలో పరశురాముడితో సమానమైన అర్జునుడు ద్రుపదుడిని విరదుణ్ణి చేసి శరజాలంతో అతన్ని ముంచివేశాడు. చివరకు అతన్ని ఒడిసి పట్టుకుని రథానికి కట్టివేసి గురుదేవుడైన ద్రోణాచార్యుల సన్నిధికి తెచ్చి పడవేశాడు. గురువర్య, ఇదిగో మీ గురుదక్షిణ అన్నాడు అర్జునుడు. అప్పుడు ద్రోణాచార్యుడు సంతోషానికి మేరలేదు. అంతట ద్రోణుడు ద్రుపదుడిని చూచి, పాంచాలపతి, నీవు నాకు బాల్య స్నేహితుడవు. ఒకనాడు దారిద్ర్య బాధ వలన నేను నిన్ను యాచించడానికి వచ్చాను. నీవు నన్ను అకారణంగా అవమానించావు. అందుకు ప్రతీకారంగా ఇప్పుడు నా శిష్యుడి చేత నిన్ను పట్టి తెప్పించాను. బ్రాహ్మణ తేజస్సు ఎలాంటిదో ఎప్పటికైనా తెలుసుకున్నావా అని ఆక్షేపించాడు. ద్రుపదుడు అవమానంతో కుంగిపోయాడు. బదులు చెప్పలేకపోయాడు. ద్రోణుడు మళ్ళీ, ద్రుపదుడా, ఇప్పుడు నీ రాజ్యం అంతా నాది. అయినా నీ గర్వం అణచడానికే నేను ఈ పని చేశాను. కానీ నీతో నాకు శత్రుత్వం లేదు. నీ స్నేహాన్నే నేను కోరుతున్నాను. ఈ రాజ్యంలో సగం మళ్ళీ నీకు ఇచ్చివేస్తున్నాను. స్నేహం చేయడానికి నీవు నాతో సమానంగా ఉండాలి కదా అని పలికి అతన్ని విడిపించాడు. మళ్ళీ ద్రుపదుడికి మర్యాదలు చేసి పంపించి వేశాడు. కౌరవులు తన ప్రతిజ్ఞ నెరవేర్చలేకపోయారు. అర్జునుడు తన కోరిక తీర్చి బహుకాలంగా మనసులో మండుతున్న పరాభవాన్ని చల్లార్చాడు. అందుచేతనే పాండవులన్నా, ముఖ్యంగా అర్జునుడన్నా ద్రోణాచార్యుడికి ఎక్కడలేని ప్రేమ, అభిమానం కలిగాయి. అందుకే ఆయన ఎప్పుడూ వారి క్షేమాన్ని, విజయాన్ని కాంక్షిస్తూ వచ్చాడు. అయితే తీరని పరాభవం పొందిన ద్రుపదరాజుకి ఆనాటి నుండి కంటి మీద కునుకులేదు. ద్రోణుడు చేసిన అవమానం అతన్ని నిరంతరం నిరువెల్లా దహించి వేస్తున్నది. ద్రోణునిపై పగ తీర్చుకోవాలన్నదే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఎలాగైనా వీరాగ్రేసుడైన అర్జునుడిని తన వాణ్ణి చేసుకోవాలని సంకల్పించుకున్నాడు. శౌర్యంతో, అస్త్రశస్త్రాలతో, మంత్రతంత్రాలతో మహాత్ముడైన ద్రోణుణ్ణి జయించడం కానీ, అర్జునుడిని తన పక్షం తిప్పుకోవడం కానీ సాధ్యం కాదని ద్రుపదుడికి తెలుసు.
అందుకే ద్రోణుని జయించే కుమారుడు అర్జునుడికి భార్య కాగల కుమార్తె తనకు కలగాలని కోరుకున్నాడు. గంగా తీరంలో ఉంటున్న యాజుడు ఉపయాజుడు అను ఋషుల వద్దకు వెళ్ళి తన కోరిక తెలిపాడు ద్రుపదుడు. వారిని అనేక విధాలా ప్రార్థించాడు. అప్పుడు ఆ ఋషులు ద్రుపదుడి చేత గొప్ప యజ్ఞం చేయించాడు. ఆ హోమగుండం నుంచి దృష్టద్యుమ్నుని పుట్టాడు. అతను పుట్టేటప్పుడే అగ్నిహోత్రంలా వెలుగొందాడు. కవచం, ఖడ్గం, విల్లు, బాణాలు ధరించాడు. గొప్ప రథం మీద సంచరించాడు. ఇతడు ద్రోణాచార్యుడికి మృత్యువు అవుతాడని ఆకాశవాణి పలికింది. వీరుడకు దృష్టద్యుమ్నుని పుట్టిన తర్వాత ఆ అగ్ని నుండే ఒక కన్య పుట్టింది. ఆమె సుందరమైన ఆకారంతో, చామన ఛాయ దేహంతో, తామర రేకుల వంటి కన్నులతో పుట్టుకొచ్చింది. ఆమె శరీరం నుండి వచ్చే పరిమళం క్రోసుడి దూరం వరకు వ్యాపించింది. ఆమె పుట్టగానే ఆకాశవాణి ఈ అమ్మాయి కృష్ణ అని, క్షత్రియ జాతి నాశనానికి కారణమవుతుందని, ఈమె మూలంగా భయంకరమైన యుద్ధం సంభవించి భూమి మీద అసంఖ్యాకంగా రాజులు మరణిస్తారని పలికింది. ఆమె ద్రౌపది, పాంచాలి అని కూడా ఆమెను పిలుస్తారు. ఈ విధంగా ద్రుపదుడికి దృష్టద్యుమ్నుడు, ద్రౌపది జన్మించారు. బ్రాహ్మణులెవ్వరికీ దర్శింపరాక దృష్టుడై ఉండటం వలన దుమ్యం అనే బంగారు మయములైన కవచ కుండలాలతో జన్మించడం వల్ల ఇతనికి దృష్టద్యుమ్నుడని పేరు ప్రసిద్ధమైంది. కొంచెం నలుపు వర్ణం కలది కనుక ద్రుపదుడి కుమార్తెకు కృష్ణ అని పేరు వచ్చింది. దృష్టద్యుమ్నుడు వేదాంగాలు అభ్యసించాడు. ద్రోణుడు రానున్న సంగతులు తెలిసిన మహనీయుడైనప్పటికీ దైవ విధిని తప్పించలేమని, కీర్తి ప్రధానమని భావించి దృష్టద్యుమ్నుని తన శిష్యుడిగా చేసుకుని సమస్త విద్యలు నేర్పాడు. అస్త్రశస్త్రాలు బోధించాడు. ద్రౌపది సద్గుణ రాశి అయి అన్ని విషయాల్లోనూ రాకుమార్తెలందరిలోనూ మిన్నాయి భాషించింది. మరిన్ని విశేషాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి.